కానీ నాకు ఎప్పుడో నమ్మకం ఉంటుందండి. నాకు ఎవడన్నా ఒకటి అన్యాయం చేస్తే నేను వాడి మీద ఏ రోజు పగ తీర్చుకోవాలనుకోను. ఆ రోజు రాజమండ్రిలో నా మీద చుట్టుముట్టేసి మొత్తం ఏదో క్రిస్టియన్ ప్రాపర్టీకి అడ్డు తగిలేనని నన్ను చాలా ఆల్మోస్ట్ చంపేయడానికి చూశారు. వాళ్ళ మీద కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేనేం కేసు పెట్టాలనుకోలేదు. నేను నా మీద ఏది జరిగినా అది దేవుడికి వదిలేస్తానండి. పలానా వాడు నన్ను ఇలా అవమానించాడు, లేకపోతే నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టాడు, దేవా మీరు చూసుకోండి. నేనైతే వాడి మీద పగ తీర్చుకునే ఆలోచన లేదు. ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి, చెప్పేసి వదిలేస్తాను. దేవుడు చాలా విషయాల్లో నాకు ఇమీడియట్గా చూపించారండి. అలాంటిది ఒక అద్భుతం మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి దాదాపు 1,00,000 కోట్లు ఆస్తుంది. 1,00,000 కోట్లు కాదు, 5 లక్షలు 6 లక్షల కోట్లు ఉండొచ్చు. అంత ఆస్తిపరుడు ఓ వెహికల్ కొన్నాడు అనుకోండి, ఆ వెహికల్కి రికార్డు లేకుండా ఉంటుందా? ఆ వెహికల్ని ఎవడైనా సీజ్ చేయగలరా? అసలు కలలో అన్నా మనం ఊహించగలమా జగన్మోహన్ రెడ్డి వెహికల్ పోలీసులు సీజ్ చేయటం అనేది? అది హైలీ ఇంపాసిబుల్ అండి అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని సీజ్ చేశారు. సీజ్ చేయడం అంటే అది పెద్ద న్యూస్ అయింది. మళ్ళీ ఏ బండి అండి? బ్లాక్ ఫార్చునర్. బ్లాక్ ఫార్చునర్ని పోలీసులు సీజ్ చేశారు. సెంగయ్య గారిని ఎక్కించి తొక్కేసిన వెహికల్ అది. ఓకే, అదంతా పక్కన పెడదాం. ఈ సీజింగ్ వరకు మాత్రం మాట్లాడుతున్నాను. బ్లాక్ ఫార్చునర్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ పోలీసు వారి చేత సీజ్ చేయబడింది. అయితే నాకు ఉన్న నా నమ్మకం ఏంటంటే, దేవుడు నాకు ఎవడైనా అన్యాయం చేస్తే నేను దేవుడికి వదిలేస్తాను కాబట్టి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అనిపించిందండి. ఎందుకంటే కరెక్ట్గా 2-3 సంవత్సరాల క్రితం నా మీద తప్పుడు కేసు శ్రీకాకుళంలో పెట్టి నన్ను అక్కడికి పిలిపించారు. ఎంక్వైరీ 41 నోటీస్ ఇచ్చి, జస్ట్ ఎంక్వైరీ అండి, మీరు ఎంక్వైరీ చేసి పంపించేస్తాను. తప్పుడు కేసు అది. సరే నేను వెళ్ళానండి. అప్పుడు నాకు బ్లాక్ ఫార్చునర్ అంటే ఇంత కొత్తది కాదు, అది పాతదే, బ్లాక్ డస్టర్ ఒకటి. ఈ 2 బళ్ళు వేసుకుని దాదాపు ఒక 10 మంది ఎంతమందో మేము శ్రీకాకుళం వెళ్ళాం. శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత పొద్దున్నే సాయంత్రం దాకా అయ్యి అని అడిగి వేధించి మమ్మల్ని కూర్చోబెట్టారు. ఏమీ లేవు నన్ను పేకడానికి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు నా దగ్గర ఏం తప్పుడు దొరికితే మీరు కేసు పెట్టుకోండి, మీరు ఎలా జైలుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పి తెగించున్నాను నేను. ఆ సీఏ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకి వెళ్ళిపోవచ్చాను నేను. వెళ్ళిపోవచ్చంటే బయటకు వచ్చాం. బయటకు వచ్చి చూస్తే మా బళ్ళు లేవు అక్కడ. ఏ వెహికల్స్ అంటే వెహికల్స్ పోలీసులు సీజ్ చేశారన్న. సీజ్ చేయడానికి ఏముంది కారణం అంటే, అది ఢిల్లీ బళ్ళు అని ఉన్నాయండి, ఢిల్లీ అంటే డిఎల్ అని ఉంది రిజిస్ట్రేషన్, దాని గురించి అట్టే పెట్టారన్న. దాని గురించి అట్టే పెట్టడానికి ఏముంది, దానికి కూడా రికార్డు ఉంది కదా. ఢిల్లీ కూడా పాకిస్తాన్లోనో లేదా ఆఫ్ఘనిస్తాన్లో లేదు కదా, అది మన దేశందే కదా. ఒకవేళ పెనాల్టీ ఉంటే పెనాల్టీ వేయండి, కట్టేసి పట్టుకుపోతాను అంతే తప్ప దాన్ని సీజ్ చేయడం ఏంటి అని చెప్పంటే, లేదంటే సీజ్ చేశారు, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మీరు ఎలాగెళ్తారో మాకు తెలియదు అన్నారండి. ఆ రోజు రాత్రి నడుచుకుంటూ వెళ్ళిపోతానన్నాను నేనైతే. సరే ఓకే, తీసుకున్నారు కదా, 1 రోజు పడుతుందో 2 రోజులు పడుతుందో తెలియదు. శ్రీకాకుళం నుంచి ఉత్తరకంచి నేను నడుచుకుంటూనే వెళ్ళిపోతానని చెప్పి మొదలెట్టి నడక ఆ రాత్రి మీద. మా వాళ్ళు అందరూ లేదు దారిలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు, ఏమైనా చేస్తారు, చంపించేస్తారు, ఏదైనా చేయనిరా, ఏదన్నా మన కారులో వెళ్ళినా చేయగలరా అని చెప్పి నేను నడిచిపోతా ఉంటే అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు, అప్పుడు ఇంకా తెలుగుదేశంలో లేను నేను, వారు కారు పురమాయించి మమ్మల్ని కారు ఎక్కి క్షేమంగా ఇంటికి దింపారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ అవమానం అయితే చేశారో, ఈవేళ ఆయన దగ్గర 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఆస్తి ఉండొచ్చు, కానీ సేమ్ అవమానం ఆయనకి ఎదురైంది చూడండి. ఇదొకటే కాదండి, మొన్న ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఒకడు తెలంగాణ నుంచి వచ్చాడు, ఒక దొంగ పాస్టర్, పాస్టర్ కాదు నిజానికి, పాస్టర్ అని చెప్పుకుంటాడు. ఒకడేమో కడప నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే రాజేష్ని క్రిస్టియన్స్ నుంచి దూరం చేయాలి, క్రిస్టియన్స్ ఆడి చెప్పిన మాటే నమ్మేస్తున్నారు. ఆడు యాక్సిడెంట్ అని చెప్పాడు, 5,000 10,000 మంది వచ్చిన వాళ్ళు మరుసటి రోజు నుంచి 100 మంది కూడా రావట్లేదు, కాబట్టి ఈయన ఎలాగైనా బ్యాట్ చేసేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఖమ్మంలో నా మీద పోలీస్ కేసు ఇచ్చారు. ఖమ్మంలో రాజేష్ మహాసేన లంచర్లు నన్ను చంపేస్తానంటారు, నన్ను పొడి చేస్తానంటారని చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాతో పాటు కొంతమంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను కూడా కలిపి వీళ్ళందరూ కంబైండ్, వీళ్ళందరూ ఒక టీం అన్నట్టు నన్ను ఆ టీంలో చేర్చేసి ఇచ్చారు కంప్లైంట్. నిజానికి మనసు కొంచెం నొచ్చుకుంది నాది. ఏంటి వీళ్ళు ఎంత దారుణమైన రాజకీయాలు ఏంటి, ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారేంటి అదోలని చెప్పి తిట్టుకున్నాను మనసులో. కానీ దేవుడికి వదిలేశాను నేను.
ఆ రోజు నేను అనుకుంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ మాది, ఆ ఎదలు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రేపారు, ఇలా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇక్కడ జనాల్లో ఒక మతం మీద ఇంకో మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నించారని ఇంకా పిటిషన్ ఇద్దాను బొక్కలో 10 నిమిషాల్లో వేయించగలను. కానీ నా దగ్గర ఉన్న అవకాశాన్ని నేను ఉపయోగించుకోలే. దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ వాడు చెప్పిన కేసులో నన్ను అక్కడికి పిలిపించారనుకో వెళ్తాను. తప్పు చేయకుండా ఉన్నవాడిని నాకు భయం ఏంటి? ఎవడ బెదిరిస్తాడు? నా తరపున ఎవడో బెదిరించేసాడు, దానికి ఆధారాలు ఉండాలి కదా. సరే ఓకే అని వదిలేసానండి. వదిలేస్తే కొన్ని రోజులు నెల కూడా అవ్వలేదండి. వాడు ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టాడో నా మీద, అదే పోలీస్ స్టేషన్లో, అది ఈ రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో నా రికమెండేషన్ నేను పనిచేయదు కదా, నేను కనీసం ఎవరి మీద కేసు కూడా ఇవ్వలేదు. ఎప్పుడో ఎవరో పెట్టిన కేసులో అదే పోలీస్ స్టేషన్లో బొక్కలు ఇస్తారండి, అదే పోలీస్ స్టేషన్కి ఈడ్కెళ్ళారండి. దేవుడు ఉన్నాడు అనిపిస్తుందండి నాకు అలాంటప్పుడు. ఒకటి మీద తప్పుడు ఆరోపణ చేసిన తప్పుడు ఎదవలకి దేవుడిచ్చే పనిష్మెంట్ అలాగుంటుంది. అదే ఏపీలో కనుక కేసు అయి ఉంటే రాజేషే పెట్టించాడని మళ్ళీ రోడ్ల మీద దొరలేదు ఎదవలేళ్ళు. తెలంగాణ అంటే అదేం కూటమి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ వీడు ఎవడైతే అరెస్ట్ అయ్యాడో అది నేను కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకుంటాడు. అంటే ఆడి గవర్నమెంట్లో ఆడనే ఈడ్చికెళ్ళి తోస్తారు లోపల లాభో దీపోమని ఏడ్చారండి. అంటే ఆడి ఉద్దేశంలో నన్ను వేసేసినా పర్లేదు, నా కుటుంబం బాధపడినా పర్లేదు, ఏ తప్పు లేకుండా. దేవుడు చుట్టూ ఊరుకుంటాడండి, తోస్తారు లోపలికి. ఎప్పుడో వచ్చాడు 20 రోజులు 30 రోజులు పోయిన తర్వాత ఆడిగాడే దగ్గర కటింగ్ ఏం చేసుకుని బయటకు వచ్చి నాకు శిరోముండం చేశారని ఏదో మొండేడు ప్లేట్చుకుంటూ వచ్చాడు ఎదవాడు. అలాంటి గలీజ్గాళ్ళు ఉన్నారు ఈ రోజున క్రిస్టియానిటీ పేరు చెప్పుకుని తిరిగే ఎదవల్లో. అలాంటి ఎదవల్ని క్రిస్టియన్స్ ఎవడూ నమ్మలేదు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, వాళ్ళ మాటలు నమ్మలేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరు రెచ్చిపోలేదు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అదేందండి మీకు. ఇంకొకటి కడపడం అని చెప్పాను కదండి, ఆడేం చేశాడు, క్రిస్టియానిటీకి శత్రువు. అందరూ ప్రవీణ్ పగడాల గారు క్రిస్టియన్స్ అందరూ కూడా అతను మడ్ర అంటుంటే రాయేష్ ఒకడు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు, ఇతను క్రిస్టియన్స్కి శత్రువు, ఇతను సాతాన్ అని చెప్పి ఆయాదో మొదలెట్టాడు. అది కూడా ఒక 2 నెలలు 1 నెల ఉందండి. 2 నెలల తర్వాత ఎవరైతే నా మీద తప్పుడు ప్రచారం చేసి క్రిస్టియానిటీని నన్ను దూరం చేద్దాం అనుకున్నారో, క్రిస్టియన్స్కి నన్ను శత్రువుగా చూపిద్దాం అనుకున్నారో, ఆ ఎదవలిద్దరూ వాళ్ళ నోటితోటే ఎస్ మేము ఎదవలమే, అతను తాగాడని తెలిసినా కూడా మేము దీన్ని హత్యని ప్రీ ప్లాన్డ్గానే చేసాం అని ఆ ఎదవల నోటితో చెప్పించాడండి దేవుడు. వాళ్ళు ఈ రోజు క్రిస్టియానిటీ మొత్తం చీకొడుతుంది. వాళ్ళు ఏమనుకున్నారు, క్రిస్టియన్స్కి నన్ను దూరం చేద్దాం అనుకున్నారు. కానీ ఏం చేశాడు దేవుడు? అది నేను చేసింది ఏం కాదు, ఆ స్ట్రింగ్ ఆపరేషన్ నేను చేయించలేదు. వాళ్ళతో ఒరే ఎదవలని మీరు చెప్పిన ఎదవ పనులన్నీ ఒప్పేసుకుంటారని నేను చెప్పలే, వాళ్ళ కాళ్ళే. దేవుడి జడ్జిమెంట్ అలా ఉంటుందండి. కాబట్టి ఎవడైనా బలహీన, నా ఒక్కడి విషయంలోనే కాదు, ఎవడైనా న్యాయంగా ఉన్నవాడు పక్షాన, లేకపోతే ఎవడైనా బలహీనుడి మీదకి బలం ఉంది కదా అని, లేకపోతే నోరు ఉంది కదా అని వెళ్ళి పడిపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బాయి.